హాయ్ అండి, వెల్కమ్ టు మా వదినమ్మ చేతి వంట. ప్రసాదం పులిహోర రెడీ చేసే విధానం చూద్దామండి. 2 గ్లాసుల బియ్యం తీసుకోవాలి. 2 గ్లాసుల బియ్యం తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కొని 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకోవాలి. 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదండి, 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. అన్నం పొడి పొడిగా విడివిడిగా ఉంటుందండి, బాగుంటుంది. అందుకోసం కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 80 గ్రాములు చింతపండు తీసుకున్నాండి. నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. కడుక్కొని కొన్ని వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇది ఆవ పొడి అండి. ఆవ పెట్టుకోవడం అంటారు పులిహోరలా. కొన్ని ఆవాలు వేసి 2-3 ఎండుమిర్చి వేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీకి పట్టుకోవాలి. పౌడర్ లాగా చేసుకోవాలి. మిక్సీకి పట్టుకొని ఈ ఆవ పెట్టుకోవడం అంటారు. ఈ పౌడర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి, బాగుంటుంది. పులిహోరలా టేస్ట్ మారుతుంది, బాగుంటుంది. వేడన్నం పెట్టే ముందే ఇది బేషన్ తీసుకున్నాం కదండి, బేషన్లో కొంచెం అడుక్కు చల్లుకోవాలి. ఆ పౌడర్ని అడుక్కు చల్లుకొని ఇట్లా మొత్తం చల్లుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చల్లుకొని వేడి అన్నం దాని మీదంగా పెట్టాలి. పెట్టుకోవాలి. దాని మీదంగా మొత్తం రైస్ చుట్టూ అట్లే పెట్టాలి. అన్నం మొత్తం చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకున్నాక ఒక కడాయి పెట్టి 2 స్పూన్స్ నెయ్యి, కొంచెం ఆయిల్ పోసుకొని, ఈ నెయ్యి వేస్తే పులిహోర టేస్ట్ బాగుంటుంది. కొంచెం నెయ్యి యాడ్ చేస్తే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి కొంచెం ఆయిల్ కలిపి పోసుకోవాలి పోపు కోసము. అది హీట్ ఎక్కనివ్వాలండి. హీట్ ఎక్కాక కొన్ని పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు పోసి వేయించాలి. కొద్దిసేపు వేగనివ్వాలి. ఇవి వేగాక జీడిపప్పు లాస్ట్లో వేయాలండి. జీడిపప్పు కొంచెం అవి తీసుకునే ముందే వేయిస్తే మాడిపోకుండా ఉంటాయి. ఫస్టే వేస్తే మాడిపోతాయి. దీంట్లో కొన్ని పప్పులు తీసి పక్కన పెట్టుకుంటున్నాండి. పులిహోరలో వేస్తే లాస్ట్లో వేస్తే బాగుంటాయి, కరకర అంటాయి పప్పులు. ఈ పప్పులు తీసి కొన్ని పక్కన పెట్టుకోవాలి. కొన్ని పోపులోనే ఉంచేసుకోవాలి, కొన్ని పోపుకే ఉంచుకోవాలండి. ఉంచుకొని అదే పోపులో పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి ఇట్లా మధ్యలో ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 5-6 ఎండుమిర్చి చీలికలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇవి కొంచెం వేగాక కొంచెం అల్లం ముక్క తీసుకొని సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, వేసుకొని కలుపుకోవాలండి. చింతపండు ఉంది కదండి, చింతపండు మొత్తం పిసుకొని పెట్టుకోవాలి. పక్కన చిక్కగా జ్యూస్ లాగా పిండుకొని పెట్టుకోవాలి. ఇది ఇందులో పోయాలి. కడాయిలో పిప్పంతా తీసేయాలండి. నీట్గా వడగట్టుకోవాలి చింతపండు రసాన్ని. పిప్పి రాకుండా చూసుకోవాలి. ఇందులో పోసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి తీసాక కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. రుచికి సరిపడా వేసుకోవాలి. పులిహోరకు సరిపడా, రుచికి సరిపడా వేసుకోవాలి సాల్ట్. కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి. బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది. అది దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. గుజ్జులాగా అయ్యేంత వరకు. ఆయిల్ సపరేట్ అవుతుందండి. ఆయిల్ సపరేట్ అయ్యిందంటే అది ఉడికినట్టే. దాన్ని చల్లారబెట్టుకున్నాం కదండి అన్నము. ఆ అన్నంలో కొంచెం కొంచెం వేసుకొని పల్లీలు ఇట్లా తీసి పెట్టుకున్నాం కదా పక్కకు, ఆ పల్లీలు ఈ గుజ్జు కలిపి అందులో అన్నంలో కలుపుకోవాలండి. అంతే అండి, పులిహోర రెడీ. ప్రసాదం గుళ్ళో పెట్టే దాని టేస్ట్ లాగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.